పురంధేశ్వరిది కాదు, బాలకృష్ణది కాదు, తెలుగుదేశం పార్టీ మనది, ప్రతి కార్యకర్తది. ఆ జెండా మోసింది మనం, ఆ జెండాని నిలబెట్టింది మనం, దాన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. ఎవరైనా పార్టీ మాది అంటే ఎవరిది కాదు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులది కాదు, పార్టీ నందమూరి తారక రామారావుది, లేకపోతే మంది. ఈ ఫీలింగ్ తోటి మనం అందరం పార్టీని సపోర్ట్ చేసుకుంటే, ఎందుకంటే నాయకులు నచ్చకపోయినంత మాత్రాన మనం పార్టీని సమర్థించకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది గతంలో జరిగినటువంటి సంఘటనల వల్ల పార్టీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా కొన్ని ప్రభుత్వ విధానాల వల్ల కానీ, పార్టీ అవలంబించినటువంటి విధానాల వల్ల కానీ కొంత మనస్పర్ధ వచ్చినటువంటి వాళ్ళు, కొంత మొహం ఛాయగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత పార్టీకి కొత్త రక్తం, కొత్త పునరుజ్జీవం కావాలి, పార్టీని మళ్ళీ బతికించుకోవాలి. ఆ బతికించుకోవడం అనేది వరంగల్ యాత్రతోటి మొదలైంది. మొన్న జరిగినటువంటి వరంగల్ యాత్రతోటి ఒక్కసారి ఆలోచించండి. ఈ పార్టీ మన పెరట్లో పుట్టింది, ఈ జెండాని మనం మోస్తున్నాం అనుకుంటున్నాము. అదే ఉత్సాహం, అదే పార్టీ పట్ల అదే విశ్వసనీయత, అదే భక్తి ఉండబట్టే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం వీర సైనికులు పార్టీని అలా నడిపి వరంగల్ జిల్లా నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ సభను విజయవంతంగా నిర్వహించగలిగారు. మొట్టమొదట ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే తెగువ, అదే సాహసం, అదే నమ్మకం అని ప్రతిసారి అనుకుంటాం. ఈరోజు కూడా మనం నమ్మడం మొదలు పెడదాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కావలసినటువంటి అన్ని శక్తి సామర్థ్యాలు పార్టీకి ఉన్నాయి, నాయకులకి ఉన్నాయి, కార్యకర్తలకి ఉన్నాయని మనం నమ్మడం మొదలు పెడదాం. ఈ గేటు దాటిన మరుక్షణం ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదబ్బా కష్టమే అని మాత్రం అనకండి దయచేసి. ఎందుకు అంటే కేవలం గత 7 ఏళ్లలో మనకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే మన పార్టీని మనమే కించపరుచుకోవడం, మన నాయకుడిని మనమే కించపరుచుకోవడం, మనకి విజయావకాశాలు లేవు, మనం ఓడిపోతామని మనమే అనుకోవడం, ఇలా అయితే రాదు అని మనమే ప్రతి క్షణం నెగిటివ్ సజెషన్ ఇచ్చుకోవడం. మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. పార్టీ గెలుస్తుంది, గెలవకపోతే కూడా ప్రతిపక్షంలో ఇంకో 10 ఏళ్ళు కూర్చుంటాం, కొట్టి ప్రతిపక్షంలో కూర్చుంటామని మనం ధైర్యం చెప్పుకుంటే పార్టీ బతుకుతుంది. గెలవకపోతే ఏమీ అవ్వదు, ప్రతిపక్షంలో కూర్చుంటాం ఇంకో 5 ఏళ్ళు. కానీ కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉంటే ఇంకో 10 మంది మనకి అనుకూలంగా పార్టీకి మద్దతుగా వస్తారు. అంటే ఇది చాలా బాధాకరంగా అనిపించేది నాకు. చాలామంది బయటకు వచ్చిన తర్వాత ఒక నలుగురు కూర్చుంటే ఇంకెవరు నలుగురు మెప్పించడానికో వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అనుకుంటారేమో అని, రాదండి కష్టమండి, చంద్రబాబు ఉంటే రాదండి పార్టీ, ఇట్లయితే రాదండి అని మనమే ప్రతి క్షణం మనమే వెన్నుపోటు పొడుచుకుంటున్నాం. ఒక్కసారి దయచేసి ఇక నుంచి మీరు గుండెల నిండా గాలి పీల్చుకొని చెప్పండి, జై తెలుగుదేశం, తెలుగుదేశమే వస్తుంది అధికారంలోకి. తెలుగుదేశానికి అధికారంలోకి రావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది మొదటిది. రెండోది, తెలుగుదేశం ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించింది, అందువల్లే ఓడిపోయింది అని ఎవరన్నా అంటే కూడా నిలదీయండి. ఎందుకంటే ఊరికే బురద చల్లడం ద్వారా, దుష్ప్రచారం చేయడం ద్వారా, ఈ ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారాన్ని నిర్వహించడం ద్వారా చంద్రబాబు రైతు వ్యతిరేకని, తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ధనవంతులకి మాత్రమే సహాయం చేసిందని, ఇలాంటి దుష్ప్రచారం చాలా జరుగుతుంది. మీరు ఒక్క 10 నిమిషాల సమయాన్ని తెలుగుదేశం.org వెబ్సైట్ మీద పెట్టినట్టయితే 10 నిమిషాలు సేలియంట్ ఫీచర్స్, ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అనేది మీకు 10 నిమిషాల్లో వస్తుంది. ఒక్క 10 పాయింట్లు మీరు దగ్గర పెట్టుకుంటే ఇంకొకళ్ళు ఎవరు మిమ్మల్ని ఆ మాట అనలేరు. ఒకవేళ అన్నా కూడా మీరు వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అంటే కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం పార్టీ పట్ల, ఎన్టీ రామారావు పట్ల ఉన్నటువంటి అభిమానంతో పాటు మళ్ళీ గెలవాలి అనే కసి కూడా ఉంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఉందా లేదా? 2009లో కసి సరిపోలేదు, 2014లో కసి మళ్ళీ 2 అవ్వాలి, 4 అవ్వాలి, మళ్ళీ మనం గెలవాలి, అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలి అనేటువంటి కారణం పదవులు అనుభవించడానికి కాదు, అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిలిచి ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం అన్నకి నివాళిగా మనం చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీని బలపరచడం. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలైంది.
ఆన్లైన్లో మీరు తెలుగుదేశంparty.orgలోకి వెళ్ళినట్లయితే, నిజానికి ఈరోజు ఆ డ్రైవ్ పెడదాం అనుకున్నాము, కాకపోతే ఆన్లైన్లో కొన్ని వివరాలు అడుగుతున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో కూడా కావాలి. అందుచేత ఎవరిది వాళ్ళు చేస్తే అది సరిగ్గా ఉంటుంది. సో మీరు ఇంటికి వెళ్ళి $1 దానికి ₹50 అవుతుంది. దయచేసి ఈరోజు కనీసం సాయంత్రానికి ఒక 100 మంది అన్న అయ్యేటట్లుగా దయచేసి సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం ఎందుకు అంటే 100 మంది సభ్యులు ఒక డాలస్ నగరం నుంచి ఉన్నారు అంటే, ఇంకో 100 మంది డెట్రాయిట్ నుంచి ఉన్నారంటే, కనీసం ఇలా ఒక 10,000 మంది NRI సభ్యులుగా చేరితే తెలుగుదేశం పార్టీలో అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంత చదువుకొని క్రీమీ లేయర్ కింద భావించబడేటువంటి NRIలు 10,000 మంది 20,000 మంది తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సభ్యులుగా చేరారు అంటే చంద్రబాబుకు కూడా తన్నుకొని ఉత్సాహం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నాయకుడికి ఉత్సాహం వస్తుంది. అక్కడ ఇంతమంది మనం వెనుకున్నారు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకోసం సభ్యత్వం తీసుకోండి దయచేసి. మరొకసారి జోహార్ ఎన్టీఆర్.